ఈ 5 తప్పులు చెయ్యకుండా ఉండుంటే బాస్ టీమిండియా ఈ రోజు కథ వేరేలా ఉండేది. అవును బాస్, సెమీఫైనల్కి చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో తప్పు మీద తప్పులు చేసింది టీమిండియా. 1-2 కాదు, ఏకంగా 5 తప్పులు టీమిండియాకి భారంగా మారాయి. ఇందులో ఫస్ట్ మిస్టేక్ వరుణ్ చక్రవర్తి చేశాడు. థర్డ్ ఓవర్ సెకండ్ బంతిని కవర్స్ వైపు ఆడాడు చేజ్. రెండో రన్ తీసేద్దామని ఆల్మోస్ట్ సగం దూరం పరిగెత్తుకొచ్చేశాడు. ఫీల్డింగ్లో బంతి అందుకున్న వరుణ్ కీపర్ సంజుకి బంతి త్రో చేసుంటే అక్కడే అవుట్ అయిపోయేవాడు. బట్ వరుణ్ కొంచెం కూడా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చూపించకుండా నాన్ స్ట్రైక్ వైపు బంతి విసిరేశాడు. దాంతో చేజ్ బ్రతికిపోయాడు. ఇక నెక్స్ట్ సెకండ్ బిగ్ మిస్టేక్ చేసింది అభిషేక్ శర్మ. ఫిఫ్త్ ఓవర్ ఫిఫ్త్ బంతికి చేజ్ ఇచ్చిన లడ్డు లాంటి క్యాచ్ని అభిషేక్ శర్మ నేల పాలు చేశాడు. ఇలా 1-2 సార్లు చేజ్కి లైఫ్లు ఇవ్వడంతో మనకి ఫస్ట్ వికెట్ దక్కడానికి సమయం పట్టడమే కాదు, చేజ్ 25 బంతుల్లోనే 40 పరుగులు సాధించి సత్తా చాటాడు. ఇక ఆ తర్వాత థర్డ్ బిగ్ మిస్టేక్ తిలక్ వర్మ చేశాడు. రూథర్ఫర్డ్ 7 పరుగుల వద్ద ఇచ్చిన చెప్పాలంటే కొంచెం కష్టమైన క్యాచే, బట్ తిలక్ రైట్ టైంలో జంప్ చేస్తుంటే బంతిని అందుకునేవాడే. బట్ క్యాచ్ డ్రాప్ చేశాడు, అది కాస్త ఏకంగా బౌండరీ అవతల పడి 6గా మారింది. ఇక ఫోర్త్ బిగ్ మిస్టేక్ గౌతమ్ గంభీర్ చేశాడు. వెస్టిండీస్ 180 పరుగులైనా చేరుతుందా అన్న సిచ్యువేషన్ నుండి 195 పరుగులు చేయడానికి కారణం గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయమే. ఎస్ బాస్, 16th ఓవర్ని సూర్య వరుణ్ చక్రవర్తితో వేయించాలని బంతిని అందించాడు. బట్ గౌతమ్ గంభీర్ ఈలోపే సుందర్తో మెసేజ్ పంపాడు, ఈ ఓవర్ వరుణ్తో కాదు హర్షదీప్తో వేయించమని. గంభీర్ చెప్పడంతో సూర్య బంతిని హర్షదీప్కి ఇవ్వడం, ఆ ఓవర్లో వెస్టిండీస్ బ్యాటర్స్ ఏకంగా 24 పరుగులు దండుకోవడం జరిగిపోయింది. అక్కడి నుండి వెస్టిండీస్ మొమెంటం అందుకొని 180 కూడా చెయ్యదనుకున్న విండీస్ 195 రన్స్ దంచిపడేసింది. ఇక ఫిఫ్త్ బిగ్ మిస్టేక్ మరొక్కసారి అభిషేక్ శర్మనే చేశాడు. 19th ఓవర్లో రోవెన్ పావెల్ ఇచ్చిన క్యాచ్ని డ్రాప్ చేసేశాడు. ఇలా చెత్త ఫీల్డింగ్ చేసి టీమిండియా పరువు తీశారు. మరి బాస్, ఈ తప్పులు నిజంగా క్షమించరాని తప్పులే కదా? అవునా కాదా? ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.